ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మరికాసేపట్లో హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తుపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. హైకోర్టు న్యాయమూర్తులు, రాజకీయ నేతలు, జర్నలిస్టుల ఫోన్లను ట్యాప్ చేశారని పోలీసులు కౌంటర్లో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మరికాసేపట్లో హైకోర్టు విచారణ చేపట్టనుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తుపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. హైకోర్టు న్యాయమూర్తులు, రాజకీయ నేతలు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేశారని పోలీసులు కౌంటర్లో పేర్కొన్నారు. సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మరికాసేపట్లో హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ మాధురి. ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ఈ వ్యవహారంపై ఈ రోజు మధ్యాహ్నం 2:30 హైకోర్టులో అయితే విచారణ చేపట్టున్నారు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తుపై ప్రభుత్వం అయితే కౌంటర్ అయితే దాఖలు చేశారు. ముఖ్యంగా హైకోర్టు న్యాయమూర్తులు, అలాగే రాజకీయ నేతలు, జర్నలిస్టులు ఫోన్ ట్యాప్ చేశారంటూ కూడా ఏదైతే ఇప్పటికే కౌంటర్ అయితే పోలీసు అయితే దాఖలు చేయడం జరిగింది. గత విచారణలో కేంద్ర ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి కూడా హైకోర్టు అయితే ఆదేశించింది. ముఖ్యంగా గత బెయిల్ కి సంబంధించి భుజంగరావు తిరుపతిలో బెయిల్ కి సంబంధించి అప్పట్లోనే హైకోర్టు కూడా ఏదైతే కౌంటర్ దాఖలు చేయాలంటే ఇప్పటికే చెప్పడం జరిగింది. అలాగే మరొక పక్క ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ పై ఇప్పటికే ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఇప్పటికీ ఈ విషయాన్ని అయితే కొనసాగుతుంది. మరీ ముఖ్యంగా ప్రభాకర్ రావు అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్న నేపథ్యంలోనే ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ అయితే విచారణ ఇంకా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఈ రోజు మధ్యాహ్నం 2:30 హైకోర్టులో విచారణ అయితే చేపట్టనున్నారు. ముఖ్యంగా ఈ గత ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేతలైన రాజకీయ నాయకులు కావచ్చు, అలాగే బీఆర్ఎస్ కు ఆపోజిట్ గా పనిచేసే ప్రతి ఒక్కరు ఫోన్ కూడా ట్యాప్ చేసినట్లు ఇప్పటికే ఆధారాలు అయితే లభించింది. అలాగే మరొక పక్క ఏదైతే భుజంగరావు, అలాగే తిరుపతి అన్న వీళ్ళందరూ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ సహకరించారంటూ కూడా ఇప్పటికే కన్సెషన్ స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ముఖ్యంగా ప్రభాకర్ రావు అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్న నేపథ్యంలో అతను ఏదైతే ఇండియన్ తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే పోలీసులు అయితే జారీ చేస్తున్నారు. అలాగే దానికి సంబంధించిన నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి బెయిల్ పిటిషన్లు కూడా దాఖలు చేస్తున్నారు. కానీ ఎటువంటి ప్రయోజనం లేకుండా అయితే ఉంటుంది. ముఖ్యంగా పోలీసులు కూడా దానికి సంబంధించిన కౌంటర్లు కూడా దాఖలు చేస్తున్నారు. అలాగే మరొక పక్క బడా వ్యాపారవేత్తలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, లేదంటే సినీ ప్రముఖులు కావచ్చు, ఇలాగే ప్రతి ఒక్కరు ఫోన్ గత ప్రభుత్వ హయాంలో ట్యాప్ అయినట్లు ఇప్పటికే పోలీసుల ఆధారాలకు సంబంధించడం ప్రస్తుతం మరొక మధ్యాహ్నం అయితే దీనికి సంబంధించి హైకోర్టులో అయితే విచారణ కొనసాగనుంది. మాధురి, థ్యాంక్ యూ కుమార్.